వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు పాలకూర పప్పు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కుక్కర్లో అరకప్పు కందిపప్పును బాగా కడిగి 1.5 కప్పు వాటర్లో 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చిన్నది 1, పచ్చిమిరపకాయలు 3 లేదా 4, కడిగి తరిగి పెట్టుకున్న పాలకూర 1 కట్టను వేసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసుకొని ఉడికించి పెట్టుకున్నటువంటి పాలకూర పప్పును మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత తొక్కువలుసుకొని కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇవి అన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 లేదా 3 చిటికెల ఇంగువ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్నటువంటి పాలకూర పప్పును వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చింతపండు రసం వేసుకొని హై ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. పాలకూర పప్పు రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రోటీతో కానీ తిన్నట్లయితే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.